రంగి ఎండ్రాయిల కూర తయారు చేశానండి. చాలా హెల్త్కి మంచిదండి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇది వారానికి 2-3 సార్లు తినండి, హెల్త్కి చాలా మంచిది. తయారు చేసే విధానం చూపిస్తాను. ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకుంటానండి. పిల్లలు ఒక పిల్లాడేమోని వాళ్ళ అమ్మని, అమ్మ ఎందుకు ప్రసాదాలు పూజలు చేసేటప్పుడు ఎక్కువ ప్రసాదాలు అవి పెడతారు అని అడిగాడు. ఈ అనుమానం చాలామంది పిల్లలకి ఉంటుందండి. మా పిల్లలు కూడా అడిగిందే. అందుకని అందరు పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ పిల్లాడమ్మ, దేవుడు ప్రసాదాలు అవి ఇన్ని పెడుతున్నావు, దేవుడు తినడు కదా, ఎందుకు పెట్టడం అని అడిగాడు. అప్పుడు వాళ్ళమ్మ కొన్ని బుక్స్ ఇచ్చి ఇవి అన్నీ చదువమ్మా అని చెప్పింది. పిల్లాడు అన్నీ చదువుకొని వచ్చాడు. ఏం నేర్చుకున్నావమ్మా అంటే, అంత బాగా చదివిశానమ్మా, అంతా నాకు గుర్తుంది అనేసి అన్నాడు. అనగానే ఆ బుక్స్ తీసుకుంది వాళ్ళమ్మ. నువ్వు అన్నీ చదివేస్తే బుక్లోని అన్నీ ఆ ప్రింట్ అవన్నీ ఉన్నాయి ఏంటి అని అడుగుతుంది వాళ్ళమ్మ. వాడు ఆశ్చర్యపోయాడు. నేను ఏకాగ్రతగా కళ్ళు మనసు పెట్టి చదువుకున్నానమ్మా అన్నాడు. ఆ మాటకి వాళ్ళ అమ్మగారు, అరే నాన్న, నువ్వంతా ఏకాగ్రతగా చదివితే నీ మనసులో నీ బ్రెయిన్లో ఉండాలి కానీ పుస్తకంలో ఎందుకుంది అని అడిగింది. వాడు చాలా ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, మనం పెట్టే ప్రసాదం శ్రద్ధగా ఏకాగ్రతగా భక్తితో మనం పెడతాము. దాని యొక్క సారం అనేది దేవుడు తీసుకుంటాడు, మన భక్తి నుంచి వచ్చే తీసుకుంటాడు తప్ప ప్రసాదం తినటం ఉండదు నాన్న అనేసి అమ్మ చెప్పారు. దేవుడు ప్రసాదం తీసుకున్నారనే నమ్మకం మనకి వచ్చి ఆ ప్రసాదాన్ని, ఆ దేవుడికి పెట్టిన దాన్ని మనం ప్రసాదంగా భుజిస్తాము అని చెప్పారు వాళ్ళ అమ్మగారు. అంతేగాని మనం పెట్టే ప్రసాదం మాయమైపోవటం, తినేయటం అది కాదు. మనం పుస్తకాలు ఎలా చదువుకుంటామో మన జ్ఞానం పెంచుకోవడానికి, అలాగే మనం పెట్టిన ప్రసాదం కూడా దానిలోని ఇది తీసుకుంటారు దేవుడు, ఆ పరమాత్మ. మనం దాన్ని స్వీకరిస్తాము అని చెప్పారు. నిజమే కదా అని ఆ అనుమానం తీర్చుకొని ఎప్పుడు దేవుడి మీద ఎలా పడితే అలాగా డౌట్లు అవి పెట్టకుండా భక్తిభావంతో ఉన్నాడు ఆ అబ్బాయి. ఏంటంటే అండి, పిల్లలకి ఏమైనా ఇలాంటి డౌట్స్ వచ్చేటప్పుడు మనం వాటిని క్లియర్ చేయకపోతే అతని ధర్మం మీద వాళ్ళకి పట్టు ఉండదండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే మనం దానికి క్లియర్ చేయాలి. అప్పుడు పిల్లలకి భక్తిభావన అనేది ఉంటుంది, మన సనాతన ధర్మం మీద నమ్మకం అనేది ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఈ విషయం చెప్పండి క్లియర్గా. కర్రీ రెడీ అయిపోయిందండి, ముల్లంగి రొయ్యల కర్రీ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి.